అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా దిలీప్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో చూసారు నిన్న రిజల్ట్స్ తర్వాత, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? అంటే సీఎం కాలికి బల్పం కట్టుకొని సీఎం ప్రభుత్వ కార్యక్రమాల అమలు లేకపోతే పథకాల అమలు అని చెప్పి ఒక పేరుతో ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రచార సభలుగా మార్చుకొని తిట్టరాని తిట్లు, దుర్భాషలు, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ప్రచారం పోవడమే అంటే నువ్వు భయం వల్లనే నువ్వు మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు కానీ సొంతంగా ప్రచారానికి పోయినావు. అంటే నీకు బీఆర్ఎస్ అనేది ఆల్టర్నేట్ శక్తిగా ఉన్నది అని చెప్పేసి చెప్పినటువంటి చరిత్ర ఉన్నది. అయితే ఇక్కడ మేము దీన్ని ఏ విధంగా చూస్తామంటే, నేను ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటా, నాకు ఓటేయండి అని పోయి స్వయంగా ముఖ్యమంత్రి గారు అడిగినా కానీ కేవలం 66 స్థానాలకు మాత్రమే మున్సిపాలిటీలు వాళ్ళని పరిమితం చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు తీసుకుంటే 56% స్థానాలు వచ్చినాయి వాళ్ళకి. బీఆర్ఎస్కి 27.8% స్థానాలు వచ్చినాయి. 13 ప్లస్ 14 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఎమర్జ్ అయింది. ఇదే గతంలో 2020 మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి చూస్తూ ఉంటే 130 కార్పొరేషన్లకు మరియు మున్సిపాలిటీలకు కలిపి జరిగినటువంటి ఎన్నికలలో 122 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ, అంటే 93.3% స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గతంలో దక్కించుకుంది. 93% బీఆర్ఎస్ దక్కించుకున్నది. ఎవరు? మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? కేవలం 4 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. 2 చోట్ల బీజేపీ, 2 చోట్ల హాంగ్ వచ్చింది. దాని తర్వాత ఏమేమి సాధించుకున్నటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఎలక్షన్లకు ముందు మా నాయకులను సిట్ అని హరీష్ రావు గారితో స్టార్ట్ చేసి నెక్స్ట్ కేటీ రామారావు గారిని, సంతోష్ రావు గారిని, కేసీఆర్ గారిని తను బీఫామ్లో మీద సంతకాలు పెట్టేది ఉందంటే కూడా రండి 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 అని చెప్పి ఒక డేట్ కాకపోతే ఇంకో డేటు ఇంటి గోడకు నోటీసులు అంటించిపోయినటువంటి చరిత్ర చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎన్ని వేధించినా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడి కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు అయితే సాధించిందో దాంట్లో సగం కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అంటే ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నదని చెప్పేసి చాలా స్పష్టంగా ఇక్కడ కూడా తీర్పిచ్చింది. ఒకటి మీరు అన్నట్లు, అంటే మీరు లాస్ట్ టైం 2020 టైంలో కూడా మీరు 93% మీకు వచ్చింది. 93% నుంచి 14%కి రావడానికి కారణాలు ఏంటి? అంటే ప్రభుత్వంలో ఉన్న వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తారు ప్రజలంటే, నీ మీద నమ్మకం ఉంటే ప్రభుత్వంలో 93% మంది ప్రజలు ఆనాడు మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం, ఈ మున్సిపాలిటీని డెవలప్ చేస్తామని నమ్మిర్రు. మేము ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు సీఎం ఏమన్నాడు? మేము ల్యాండ్ స్లైడ్ గెలుస్తున్నాము, మాది బంపరు విక్టరీ అది ఇది అంటా ఉన్నాడు. వాళ్ళకు కూడా 93 రావాలి కదా. ఇంకా మాకన్నా అసలు మాకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పిన మన ఒక సభలో. అంటే 100% సీఎం గెలవాలి కదా, ఎందుకు నువ్వు 56% దగ్గర ఆగినావు అని అంటా ఉన్నాం మేము ఇక్కడ. అంటే సీఎం గారు ఓటు అడిగే నైతిక హక్కు లేదని చెప్పి మమ్మల్ని విమర్శించారు. కానీ ప్రజలు ఏం చేశారు మీరు చూడండి. వాళ్ళకు వచ్చిన సీట్ల కంటే సగం కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఎఫిషియెంట్గా ఉంటుందని చూడొచ్చు. ఇంకొక చిన్న కంపారిజన్ చెప్పి క్లోజ్ చేస్తాను నేను. గతంలో ఎంపీ ఎన్నికలు జరిగినాయి గుర్తు మీద, తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి వదిలేయండి. ఆ ఎంపీ ఎన్నికల తర్వాత అప్పుడు ఎంత సెట్ బ్యాక్ అయిందో బీఆర్ఎస్ పార్టీలో అంత కంబ్యాక్ అయింది. ఈరోజు గుర్తుపైన జరిగినటువంటి ఎన్నికలలో ఈరోజు ఎంపీ ఎన్నికల తర్వాత 0-0-0 అని చెప్పి అంత ఎగతాళి చేసిన వారికి ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మేము బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నామని చెప్పేసి ఈరోజు 700 పైచిలుకు స్థానాల్లో ప్రజలు గెలిపించినటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి. ఎస్ జయరామ్ గారు గుడ్ మార్నింగ్. మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి. ఎస్ జయరామ్ గారు గుడ్ మార్నింగ్.
ఎస్ జయరామ్ గారు, సో ఏదైతే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలోనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక దిలీప్ గారు చెప్పినట్లు కూడా ఎంతైతే 100% ఎక్స్పెక్ట్ చేశామో 100% రాలేదు కాంగ్రెస్ కి, జస్ట్ ఈ 66 ఆ రేంజ్ లోనే ఉన్నారని చెప్పేసి ఏవైతే కమెంట్స్ ఉన్నాయో వాటికి ఏం చెప్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక రకంగా ఇలాగే ఉంటుందా, అంటే అధికార పార్టీకే కనిపిస్తుందా అనుకూలంగా, లేదంటే ఈసారి ఏమైనా ప్రత్యేకించి ఏమైనా కొత్తగా సిచ్యువేషన్స్ కనిపించాయా? సునీత, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ముందుగా తెలియజేయాల్సింది, ఎవరైతే అన్ని రాజకీయ పార్టీల్లో గెలిచిన ప్రతి వ్యక్తికి హృదయపూర్వక అభినందనలు. సో ఈ రోజు గత 15 రోజులుగా ఒక్కొక్కరు టెన్షన్ల నుంచి రిలాక్స్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఆ రిలాక్సేషన్ కి టుడే సో హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు ఇది. సో దే ఆర్ ఎవ్రీవన్, ఐ కంగ్రాచులేట్ ఎవ్రీవన్. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నామంటే 2 అంశాలు. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలకు ఉండే అవగాహన, అధికార పార్టీ అసలు ఏం మాట్లాడుతుంది, ఈ 2 చాలా కీలకమైనవి. రాజకీయ పార్టీలు ఓవరాల్ గా ఏం మాట్లాడుతుంటాయి అంటే, లేదు ఎంత ఇప్పుడు ఓటమి పాలైనా కూడా మా వచ్చిన దాంట్లో లోపల మేము చాలా గొప్పగా ప్రదర్శించాము, సో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ప్రజలు మాతోనే ఉన్నారు కాబట్టి మేము ఈ మాత్రం సాధించగలిగామంటారు. సో ఓ పాజిటివ్ థింకింగ్ ఉందంత మొత్తం సంతోషం, అందులో వేరే ఇబ్బందులు లేవు, అభ్యంతరాలు లేవు కూడా ఎవరికి ఉండవు. పాజిటివ్ థింకింగ్ ఒకటే సరిపోద్దా, లేకపోతే ప్రజల పక్షాన కొట్లాడటం మంచిదా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ తోనే మనకు సర్దుకుంటే ప్రజల పక్షాన యుద్ధం చేసేవారు ఎవరు? దాన్ని ఎందుకు మనం మర్చిపోతున్నాం? రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏర్లై పారింది మద్యం అయితే, ఇక డబ్బుల గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఇది ఇంతటి ఆల్కహాల్ పోతూ ఉంటే యంగ్ వీడోస్ ఉంటున్నారండి తెలంగాణ లోపల. యంగ్ వీడోస్ ఒక గవర్నమెంట్ స్కూల్ కు పోయి మీరు విచారణ చేస్తే అక్కడ 30-40% యంగ్ వీడోస్ మనకు దర్శనమిస్తారు. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు, భయపడాల్సిన విషయం ఇది. దీన్ని ఏ ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు. హాస్పిటల్స్ కానీ విద్యా వ్యవస్థ కానీ పూర్తిగా కూని అయిపోతున్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఇవి కాకుండా వాళ్ళేదో చేసిందో మనమేదో మాట్లాడుతున్నాం అనే దాన్ని ఒక ట్రాప్ లో పడి ప్రతిపక్షాలు ఈరోజు ఇంత బలహీన పడిపోతున్నాయి అనే దాన్ని మనం మాట్లాడుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇప్పటికైనా కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రజల పక్షాన ఉండి కొట్లాడితే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు డెఫినెట్ గా దాన్ని గుండెల్లో పెట్టుకొని చూస్తారన్న విషయాన్ని ప్రతిపక్ష పార్టీలకు అర్థం కావాలి. అధికార పార్టీ విషయానికి వస్తాం. అధికార పార్టీ వచ్చేసి మేము చాలా ఘన విజయం సాధించాము అని అంటాం. సో ఉన్న వాటిలలో అధికారం ఉంది కాబట్టి, అధికారం ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రజలు ఓటు వేయడానికి కూడా ఛాన్స్ ఉంది, మీకు కూడా అది పాజిటివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు, మీ పాజిటివ్ థింకింగ్ లోనే చెప్పాలంటే ప్రజలు మిమ్మల్ని నమ్మారు, ఆశీర్వదించారు, అంతో ఇంతో ఇంకా మిమ్మల్ని వింటున్నారు అంటే ఇకనైనా మారాలని మారతారని. కానీ ఇక్కడ కాంగ్రెస్ లోపల గతించిన బీఆర్ఎస్ కి తేడా ఏముందండి? అప్పుడు ఏం మాట్లాడినా కూడా దోపిడీ, ఆ నలుగురు, కులహంకారం అనే మాట్లాడాం. ఇప్పుడు కాంగ్రెస్ లో అంతమించే ఉన్నది, దోపిడీ ఉన్నది, కులం ఉన్నది, కుటుంబం ఉన్నది, అహంకారం ఉన్నది. ఈ రోజు ప్రజల్ని నెగ్లెక్ట్ చేయబడిన విధానం ఉన్నది. అయితే ఇంకొకటి ఇప్పుడు 2 ఉన్నాయి కదా.
జయరామ్ గారు, సో ఇప్పుడు నాట్ ఓన్లీ మనం ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఈసారి రిజల్ట్స్ లో చూస్తుంటే ఇండిపెండెంట్లది కూడా మంచి హవానే కనిపించింది. కొన్ని ప్లేసెస్ లో కూడా వాళ్ళు కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వచ్చాయి, ఇండిపెండెంట్ లో కూడా అన్ని స్థానాలు, ఇంకొన్ని చోట్ల ఎక్కువ కూడా వచ్చిన సందర్భం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ వడ్డేపల్లిలో కూడా ఇదేంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాళ్ళకి సంబంధించి కూడా 8 మంది 10 ఉంటే 8 మంది వచ్చారు. సో వీళ్ళ ఎఫెక్ట్ ఇంపాక్ట్ కూడా మనకు అనిపిస్తుంది అనుకోవచ్చా? ప్రజలు వీళ్ళని కూడా ఆదరిస్తున్నారు డెఫినెట్ గా. అంటే ఇక్కడ పార్టీల పైన నమ్మకం ఏమైనా తగ్గుతుందా? 100% తగ్గుతుంది. ఇక్కడ ఒక కొత్త పార్టీ కానీ కొత్త నాయకత్వానికి కానీ ఇక్కడ స్పేస్ ఉంది. అలాగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి పోటీ చేసిండు. పవన్ కళ్యాణ్ జనాలు నమ్మలేదు. అంటే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే కూటమి ఇక్కడికి వస్తే ఉంటుందా ఉండదా అనే విషయం పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ మాత్రము చాలా స్పష్టంగా వచ్చి చాలా మంది ఒక్కొక్కసారి వచ్చేసి ఒక దగ్గర దేవరకొండ అనుకుంటాను ఒకటే ఓటు వచ్చిందండి క్యాండిడేట్ కి, పవన్ కళ్యాణ్ క్యాండిడేట్ కి. ఇంకో కొన్ని ప్రాంతాల లోపల 15 ఓట్లు 12 ఓట్లు ఈ రకంగా వచ్చింది. అంటే ఇది సరే రాజకీయాల లోపల 0 వచ్చిన రాలేదా అని కనిపెట్టేస్తే అక్కడ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు విషయాన్ని, ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగని చెప్పేసి ఇక్కడ తనకి ఫ్యాన్ బేస్ లేదా పవన్ కళ్యాణ్ కంటే బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది, బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయినా కూడా ఎందుకు రాలేదంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ ని తెలంగాణ ప్రజలు విశ్వసించటం లేదు. కవిత మీద అంత ఘోరాతి ఘోరమైన నెగటివ్ ట్రోల్ జరుగుతున్నా కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతోని కవిత కలిసి పనిచేశారు, కలిసి పోటీ చేశారు. మరి కవిత ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్స్ కాదు, వాళ్ళు కవిత క్యాండిడేట్స్. అందరికీ తెలుసు, అది నాకు క్లియర్ గా తెలుసు, చాలా మందికి తెలుసు, అక్కడ క్యాండిడేట్స్ కు తెలుసు. ఇవన్నీ లోకల్ గా అయ్యే ఎలక్షన్స్ కదా. సో అక్కడ కవితకు కూడా మంచి అంటే ఇక్కడ ఏంటంటే కవితనా పవన్ కళ్యాణ్ కాదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ అనేది కాదు. ప్రజలతోని ఉండండి, కొట్లాడండి, మాట్లాడండి, ప్రజల పక్షాన ఉండండి, డెఫినెట్ గా మిమ్మల్ని ఆశిస్తారు. అంటే ప్రజల పక్షాన లేకుండా మీరు ఏ డ్రామా చేసినా పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాన్ని వదిలేద్దాం, ప్రతిపక్షం కాబట్టి పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా రియాలిటీలోకి రండి. మీరు చెప్పే అప్పుడు బంగారు తెలంగాణ అనేది ఒట్టి అబద్ధము, ఇప్పుడు ప్రజా తెలంగాణ అనేది శుద్ధ అబద్ధం. ఈ 2 అబద్ధాలతో కూడుకున్నవి. ఆ బంగారు తెలంగాణ అని చెప్పి ప్రజలు మోసం చేస్తేనే కదా ప్రజలను తిరస్కరించేసి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టేసింది. ఇప్పుడు రేవంత్ కు అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్ చూసుకోవాల్సిన పరిస్థితి. రేవంత్ ఇంకా అదే భ్రమలలో ఉండే ప్రజా తెలంగాణ ప్రజలతో ఉన్నది, ప్రజలు మాతోనే ఉన్నారు అనే ఇవే స్టోరీలు చెప్పుకుంటూ ఇవే మోసాలు, ఇదే దాదాగిరి దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. డెఫినెట్ గా ప్రజలు తిరగబడే రోజు సార్వత్రిక ఎన్నికల్లో వస్తుంది. ఈ ఎన్నికలు ఎలా ఉన్నా కూడా డెఫినెట్ గా ఇప్పుడు మిగతా పార్టీల కంటే మెరుగైన ఫలితాలు ప్రభుత్వం పొందినది కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అలాగని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా పాలన చూసి మాత్రం ఇది ఓట్లేసింది కాదు. స్థానిక ఓట్లు అనేది స్థానికతగా ఉండే వ్యక్తుల పట్ల కొంత పాజిటివ్ గా ఉండేసి ఆ పాజిటివ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. పార్టీ పరమైన బెనిఫిట్ కూడా కొంత ఉంటది. అలాగని చెప్పేసి ప్రజలు మొత్తం గుడ్డిగా నమ్మేది అయితే కాదు. ఇది పాలకులకు అర్థమై ఇప్పటికైనా ఆల్కహాల్, హెల్త్, ఎడ్యుకేషన్ మీద ఆల్కహాల్ తగ్గించి హెల్త్ ఎడ్యుకేషన్ కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు మిమ్మల్ని ఆశీర్దిస్తారు అనేది నేను సలహా ఇస్తున్నాను. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు అండి. అదే విధంగా జితేందర్ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. జితేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ అండి. అనుకున్న దాంట్లో